వదినా లక్ష్మి, మొన్న ఫంక్షన్ లో సారీ కట్టుకున్నావు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అది నాకు కావాలి వదినా. లక్ష్మి అది అమ్మ వాళ్ళు వడిబియ్యం పెట్టిన శారీ. వేరే శారీస్ చాలా ఉన్నాయి కదా, మర్చిపోయినా లక్ష్మి. ఇంతకు ముందు కూడా నువ్వు 4 శారీస్ తీసుకుపోయినావు, అవి కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా సారీ ఇవ్వను అంటున్నావా? నువ్వు తీసుకుపోయినవన్నీ కాస్ట్లీ శారీస్. నేను కూడా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే కట్టుకొని పోలే కదా, అందుకే అడిగినాను అంతే. సర్లే వదినా, తెచ్చిస్తాలే. ఈ ఆడపడుచులతో ఇస్తే ఒక తలకాయ నొప్పి, ఇవ్వకపోతే తలకాయ నొప్పి. ఎంత కోపం చేసుకొని పోతాను చూడు. ఉండు, నీకు నరకం ఏంటో చూపిస్తా. ఏంటన్నయ్య, కేక్ తింటున్నావా? ముందు నీ పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో. ఏమైందమ్మా ఇప్పుడు? మొన్న మన బంధువుల ఫంక్షన్ లో వదిన చీర కట్టుకుంది కదా, ఆ చీర బాగుంది వదిన అంటే, మీ అన్నయ్య ఏం కొనిచ్చలేదు, మీ అన్నయ్యకి అంత స్తోమత లేదు, మా అమ్మ వాళ్ళు కొనిచ్చినారని చెప్పి పొగురుగా చెప్తాంది. పోయి నీ పిల్లని అడుక్కోపో, చెప్తాది. ఇప్పుడే అడుగుతా చూడు. మహిత, ఏమండి కూర్చోపోండి, వంట అయిపోయింది, వడ్డిస్తాను. మా చెల్లెల దగ్గర ఏదో స్టేటస్ సోమత అని వాగినావంట. ఆయన చెప్తే మీరు నమ్మి మళ్ళీ